జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారా? మరి ట్రంప్ ఫోకస్ అంతా ఎలా ఉండబోతుంది? మన భారతీయులకు అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? దీనిపైన మరింత సమాచారం అందించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సెల్బే మొబైల్స్ ఎలక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్ కృష్ణప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. హలో నవీన గారు. సార్, ట్రంప్ చూస్తున్నాం, చాలా వీడియోసే వస్తున్నాయి, మనం కూడా చాలా వీడియోస్ చేసాం ప్రీవియస్ కూడా. ట్రంప్ కనుక బాధ్యతలు చేపడితే ఫోకస్ అంతా దేని మీద ఉంటుంది? మరి ఇప్పుడు ఇండియా ఇక్కడి నుంచి యుఎస్ఏ అబ్రాడ్ చదువుకోవడానికి వెళ్ళాలనుకునే వాళ్ళకి అక్కడ ఎదురయ్యే సమస్యలు ఏంటి, ఎలా ఉండబోతున్నాయంటే ఏం చెప్తారు సార్? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ ఇట్స్ ట్రెండింగ్ టాపిక్ ఇన్ఫ్యాక్ట్. ఎందుకంటే మళ్ళీ సెకండ్ టైం ట్రంప్ గారు యుఎస్కి అంటే అగ్రరాజ్యాధినేత కాబోతున్నారు. సో అమెరికా అంటే అందరికి తెలిసిందే, ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ జీడిపి ఈజ్ very big in size and definitely it's one of the, I can't say one of the, it is only the dominating country across the world. So కాబట్టి ఈ రోజు అంటే అటువంటి అంత పెద్దన్న పాత్ర పోషించే అమెరికా లాంటి దేశానికి ఒక ప్రెసిడెంట్ కొత్తగా ఎన్నికైండు, దట్టు ఒక ట్రంప్ లాంటి ఒక పర్సన్ ప్రెసిడెంట్గా ఎన్నికైందంటే డెఫినెట్గా ప్రపంచ దేశాలు కూడా చాలా ఆత్రంగా చూస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళ ఎకానమీ సైజ్ ప్రకారంగా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఏ ప్రకారంగా వేరే ప్రపంచ దేశాల మీద వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న విషయం మీద ఖచ్చితంగా మనం చూస్తుంటాము. సో దీంట్లో ఈ కాంటెక్స్ట్ లోపల మన ఇండియా గురించి మాట్లాడుకుంటే అండ్ ఎస్పెషల్లీ మన ఇండియన్ స్టూడెంట్స్, ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క పేరెంట్కి వాళ్ళ పిల్లలు రూపీలో సంపాదించడం కంటే డాలర్లో సంపాదించాలనే కోరిక ఉంటుంది. సో and we cannot say it's wrong thing, but because every parent is aspirant and in fact పిల్లలు అలాగే ఉన్నారు. సో ఈ కాంటెక్స్ట్ లోపల మరి ఈ రోజు వచ్చిన ఈ ప్రభుత్వంలో అంటే వాళ్ళ ప్రెసిడెంట్ చేంజ్లో ట్రంప్ ఎలా ఉండబోతుందంటే మనం కొద్దిగా బేసిక్స్ గురించి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్కి ప్రతి కంట్రీకి ఉండే పార్టీస్, నేషనలైజ్ పార్టీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో తీసుకుంటే కూడా వీ హ్యావ్ 2 నేషనల్ పార్టీస్, ఒకటి కాంగ్రెస్ అండ్ బీజేపీ. సో కాంగ్రెస్ ఐడియాలజీ ఒకటి ఉంటుంది అండ్ బీజేపీ ఐడియాలజీ ఉంటుంది. సిమిలర్లీ యూఎస్కి వెళ్తే కనుక యూఎస్లో దేర్ ఆర్ 2 నేషనల్ పార్టీస్. వన్ ఈజ్ రిపబ్లిక్ పార్టీ అండ్ ద అదర్ వన్ ఈజ్ డెమోక్రటిక్ పార్టీ. సో వాళ్ళ ఐడియాలజీ, రిపబ్లిక్ పార్టీ ఐడియాలజీ ఏంటి? వాళ్ళు దే ఆర్ మోర్ ఆఫ్ మా కంట్రీ, మా యుఎస్, మా సావర్నిటీ, మా సెక్యూరిటీ, మా సిటిజన్స్ అని చూస్తూ ఉంటారు. అండ్ కమింగ్ టు డెమోక్రట్స్, ఇట్స్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్, డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం, అంటే ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి. అంటే కొద్దిగా వాళ్ళు ఫ్లెక్సిబుల్గా ఉంటారు ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ పాలసీస్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టువర్డ్స్ ఎనీ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ కమింగ్ టు మైగ్రెంట్స్ టు యుఎస్ ఫర్ దేర్ లైవ్లీహుడ్. ఈరోజు కనుక మనం యుఎస్ తీసుకుంటే ప్రపంచ దేశాల నుండి ఎంతమంది యుఎస్కి మైగ్రేట్ అయిపోతున్నారు చూస్తే కనుక, ఇట్ కుడ్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ తీసుకుంటే కనుక మన ఏషియా నుండి ఆల్మోస్ట్ 10 మిలియన్ పాపులేషన్ అక్కడ ఉన్నారు, విచ్ ఇస్ బిగ్ నెంబర్. ఆ 10 మిలియన్ పాపులేషన్లో రీసెంట్గా ఇంతకుముందు చైనా వాళ్ళది దేవర్ ఇన్ ది టాప్ పొజిషన్. ఈ మధ్యలో ఇండియా అన్నిట్లలో సర్పాస్ అవుతున్నది. ఆల్రెడీ పాపులేషన్లో సర్పాస్ అయింది. ఇప్పుడు మైగ్రెంట్స్లో కూడా ఇండియన్స్ అరౌండ్ 2.8 మిలియన్ సిటిజన్స్ మైగ్రెంట్స్ యూఎస్లో ఉన్నారు అండ్ ఫాలోడ్ బై చైనా ఇస్ 2.2 మిలియన్ మైగ్రెంట్స్ ఉన్నారు. సో ఈ కాంటెక్స్ట్ లోపల మీరు అడిగిన క్వశ్చన్ చెప్పాలంటే బేసికల్గా కొద్దిగా, ఎందుకంటే పార్టీ ఐడియాలజీ బేసికల్గా ఐ డోంట్ రిఫైన్ ఆర్ కన్ఫైన్ దిస్ రెస్ట్రిక్షన్స్ ఓన్లీ టు ట్రంప్, బికాస్ ట్రంప్ యాజ్ అ ప్రెసిడెంట్ హీ ఈజ్ రిప్రజెంటింగ్ ద పార్టీ అండ్ ఈస్ హెడింగ్ ద కంట్రీ విచ్ వాజ్ ఎలెక్టెడ్ బై ద సిటిజన్స్. కాబట్టి డెఫినెట్గా మనం పార్టీ ఐడియాలజీ కూడా మాట్లాడుకుందాం. ఎలా ఉంటుంది? వాళ్ళు రిపబ్లిక్ పార్టీ అంటే అన్లైక్ డెమోక్రటిక్, దే వాంట్ మోర్ ఎంప్లాయ్మెంట్ టు బి గివెన్ ఫర్ ది యూఎస్ సిటిజన్స్. ఓకే, దే వాంట్ మోర్ అంటే జస్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే దే వాంట్ టు గివ్ ద బెస్ట్ లైవ్లీహుడ్ టు ది యూఎస్ సిటిజన్స్ అనే ఒక ఆలోచన, వాళ్ళ ఐడియాలజీ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆ పార్టీ పేరుతో ఆ పార్టీ నుండి ట్రంప్ గెలిచాడు కాబట్టి తప్పకుండా ఎప్పుడైతే వాళ్ళు రేపు మళ్ళా January 2025లో ఆయన హీస్ గోయింగ్ టు టేక్ ఓవర్ ది ప్రెసిడెంట్షిప్ పొజిషన్. కాబట్టి డెఫినెట్గా ఈ మైగ్రేట్ రిలేటెడ్ ఈ పాలసీస్ మీద ఖచ్చితంగా ఆయన డెసిషన్ తీసుకుంటాడు. అండ్ ఐఎమ్ షూర్ హీఈస్ గోయింగ్ టు టేక్ call on any such regulation that is going to benefit primarily for the US citizens, then
అదర్ Yes. కంట్రీ మైగ్రెంట్స్. నేను ఇక్కడ రిపీట్ చేస్తాను చూడండి. ఐఎమ్ సేయింగ్ హీఈస్ గోయింగ్ టు టేక్ పాలసీ డెసిషన్స్ primarily benefiting to the US citizens, then to the migrants అంటున్నాను. ఐఎమ్ నాట్ సేయింగ్ నో టు ద మైగ్రెంట్స్. ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి. Yeah. సార్ ఇప్పుడు జనవరిలో పదవి చేపట్టగానే ఎస్, ఫస్ట్ పెట్టే సంతకం ఇమిగ్రెంట్స్ దేని మీద ఉంటుందంటారా, మైగ్రెంట్స్ మీద ఉంటుందంటారా? ఆయన క్యాంపెయిన్లో చెప్పిన మాటల్లో మాత్రం అదే ఉందండి. బేసికల్గా ఎలా ఉంటుందంటే ఎనీ కంట్రీ, ఎనీ పార్టీ, దే ఆర్ గోయింగ్ టు పబ్లిక్ టు ఫర్ ఎలక్షన్ క్యాంపెయిన్, Yeah. దే విల్ ట్రై టు ఫోకస్ మోర్ ఆన్ ది వెరీ వెరీ ట్రెండింగ్ టాపిక్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈరోజు ఏమైందంటే వరల్డ్లో ఒకప్పుడు ఎంత అగ్రరాజ్యమైనా కూడా ఈరోజు దెర్ ఆర్ మెనీ కంట్రీస్ ఆర్ ట్రయింగ్ టు గివ్ కాంపిటీషన్. Yes. దే ట్రైన్ టు గివ్ స్టిఫ్ కాంపిటీషన్ టు యూఎస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఆ కండిషన్ లోపల, ఆ సిచ్యువేషన్ లోపల ఎనీ గవర్నమెంట్ హూ ఈస్ బీన్ ఎలెక్టెడ్ ఫర్ ద కంట్రీ, వాళ్ళు దే విల్ లుక్ ఇన్ టు ది సెక్యూరిటీ అండ్ ప్రాస్పరిటీ ఆఫ్ ద కంట్రీ పాపులేషన్. సో Yes. కాబట్టి ఆయన క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడే క్లియర్గా మెన్షన్ చేశాడు దట్ ఇఫ్ వీఆర్ ఎలెక్టెడ్ వీఆర్ గోయింగ్ టు గివ్ ది అట్మోస్ట్ ప్రయారిటీ ఫర్ ది యూఎస్ సిటిజన్స్. ఎప్పుడైతే వాళ్ళు యూఎస్ సిటిజన్స్కి అట్మోస్ట్ ప్రయారిటీ ఇస్తా ఉన్నారో ఆబ్వియస్లీ మైగ్రెంట్స్ విల్ బి గివెన్ సెకండ్ పొజిషన్, Yes. సెకండ్ ప్రయారిటీ. కాబట్టి ఎంప్లాయ్మెంట్లో కావచ్చు, ఎందుకొరకంటే బేసికల్గా ఇప్పుడు నేను చెప్పిన స్టాటిస్టిక్స్ అవుతుందో అరౌండ్ 10 million పాపులేషన్ Yeah. మైగ్రెంట్స్ ఆర్ గోయింగ్ ఫ్రమ్ ఏషియా టు యూఎస్ ఉన్నప్పుడు స్టూడెంట్స్ వెళ్తారు. వాళ్ళు యూనివర్సిటీ గైడ్లైన్స్ ప్రకారంగా ఇన్ని అవర్స్ వాళ్ళు ఖచ్చితంగా స్టడీ చేయాలి, ఇన్ని అవర్స్ వాళ్ళు క్లాస్ రూమ్ అటెండ్ కావాలి, తర్వాత వాళ్ళు మళ్ళీ వెళ్ళి దే కెన్ డూ దేర్ హార్డ్ జాబ్స్ అని కొన్ని గైడ్లైన్స్ డిజైన్ చేస్తారు. Yes. అయితే దీంట్లో ఒక న్యూస్ ఏంటంటే ప్రాబబ్లీ ఆ బయట వెళ్ళి పని చేసుకునే ఆ హార్డ్ వర్క్, ఏవైతే హార్డ్ జాబ్స్ ఉన్నాయో వాటిని ఆ టైమ్ ఆఫ్ ద డ్యూరేషన్ ద టైమ్స్కి తగ్గించే అవకాశం ఉంది అంటున్నారు. బికాస్ దే వాంట్ టు గివ్ అట్మోస్ట్ ప్రయారిటీ టు యుఎస్ సిటిజన్స్. Yes. సో ఇండియన్స్కి ఎక్కువగా ఇబ్బంది ఎక్కడ ఉంటుందంటారు? అంటే ముఖ్యంగా మనం స్టూడెంట్స్ని తీసుకుందాం, ఓకే, వాళ్ళకి ఎక్కువ ఎక్కడ ఇబ్బంది ఉంటుందంటారు? నేను ఈ విషయాన్ని ఒక డిఫరెంట్ కోణంలో ఆలోచిస్తానండి. ఇబ్బంది అనడము కంటే కూడా ముఖ్యంగా వెరీ హానెస్ట్లీ స్పీకింగ్, ఆర్ స్టూడెంట్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్. Yes. ఈరోజు చూస్తే కనుక మనకి ప్రపంచ దేశాలను శాసిస్తున్న పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఫేస్బుక్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, లేకుంటే మైక్రోస్ కానివ్వండి, అన్ని కంపెనీస్కి టాప్ పొజిషన్లో ఉన్న ఎగ్జిక్యూటివ్స్ అంతా కూడా ఫ్రమ్ ఇండియా. Yes. సో ఇట్ సెల్ఫ్ ఇస్ క్లియర్లీ సేస్ దట్ యూఎస్లో ఉన్న టాప్ కంపెనీస్ ఏవైతున్నాయో దే ఆర్ మచ్ మోర్ డిపెండింగ్ ఆన్ ది ఇండియన్ ఫెటర్నిటీ ఉన్న వాళ్ళనే తీసుకుంటున్నారు. ఎందుకంటే వీఆర్ వెరీ 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 ఫాస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్ కావచ్చు. కాబట్టి Yes. ఒక్కటే మాట మీకు చెప్తానండి నవీన గారు, గైడ్ లైన్స్ అనేది కంపల్సరీ. ప్రతి కంట్రీ, ఇట్ ఈస్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు యూఎస్, ఎనీ కంట్రీ ఖచ్చితంగా ఫస్ట్ వాళ్ళ కంట్రీ సేఫ్ గార్డ్ చేసుకోవాలి. వాళ్ళ కంట్రీ అంటే వాళ్ళ సిటీ Yes. సేఫ్ చేసుకోవాలి. దాని కొరకు వాళ్ళు గైడ్లైన్స్ చేస్తారు. కానీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బికమ్ ఎనీ బిగ్ థ్రెట్ ఫర్ ఇండియన్స్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఎందుకంటే ట్రంప్ తీసుకుంటే కనుక ఆయన పర్సనల్గా ఈజ్ అ బిజినెస్ మ్యాన్, అంటే క్యాపిటలిస్టిక్ ఇన్ మైండ్, అంటే ఆర్థికాభివృద్ధిని ఎప్పుడు పెంచాలనే ఆలోచన ఉంటుంది ఆయనకు. ఆర్థికాభివృద్ధి పెంచాలంటే బిజినెస్ పెంచాలి. బిజినెస్ అంటే ఈరోజు టెక్నాలజీ అంటే మళ్ళీ ఇండియన్స్ గుర్తొస్తారు మనకు. Yes. కాబట్టి ఎవరైతే మన ఇండియాలో ఉన్నారో దెర్ ఈజ్ నో నీడ్ టు గెట్ డిమోటివేటెడ్. ట్రంప్ వచ్చాడు, ఇండియన్ స్టూడెంట్స్కి వీసాలు రావేమో, ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్. బికాస్ ఎవ్రీ కంట్రీ వాంట్స్ టు గ్రో అండ్ ఎవ్రీ కంట్రీ వాంట్స్ టు, మేము లాస్ట్ ఎపిసోడ్లో కూడా వేరే టాపిక్గా మాట్లాడుకున్నాము, దే ఆర్ లుకింగ్ ఫర్ స్కిల్డ్ మ్యాన్ పవర్. Yes. ఆ స్కిల్ టెక్నికల్ పరంగా తీసుకున్నా, మ్యాథమెటిక్స్ పరంగా తీసుకున్నా కూడా మన ఇండియన్ స్టూడెంట్స్ ముందంజలు ఉంటారు. ఎందుకంటే మన ఇన్స్టిట్యూషన్స్, ఐఐటీస్ అటువంటి ప్రాముఖ్యత ఇస్తున్నాయి. కాబట్టి Yes. నథింగ్ టు బి వరీడ్. ఓన్లీ థింగ్ వాట్ ఐ కెన్ సజెస్ట్ ఈస్, ఎస్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఏ కేక్ వాక్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి కేక్ వాక్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి టఫ్. బికాస్ గ్లోబల్ కాంపిటీషన్ పెరిగిపోయింది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతున్నది, ఆర్థిక మాంద్యాలు ఎప్పుడొచ్చే తెలియట్లేదు. కాబట్టి ఈ పరిస్థితులను మనం తట్టుకోవాలి, ఈ ఛాలెంజ్ మనం తట్టుకోవాలంటే కనుక స్టూడెంట్స్ ఎవరైతే ఆస్పైరింగ్ టు గో టు యూఎస్, దే షుడ్ వర్క్ మోర్ హార్డ్ టు ఇంప్రూవ్ దేర్ మల్టిపుల్ స్కిల్స్. Yes. టెక్నాలజీ ఉందనుకోండి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్ పెంచుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, కీడించి మేలించాలంటారు కదా, ఏమైనా ప్రాసెస్ లోపల ఇష్యూస్ వచ్చాయనుకోండి, ఛాలెంజ్ వచ్చాయనుకోండి, వాటిని తట్టుకునేది కావాల్సిన మెంటల్ కేపబిలిటీస్ కూడా బిల్డ్ చేసుకోవాలి. Yes. అంతేగాని ట్రంప్ వచ్చాడు, అమెరికా వెళ్ళడం కష్టం అంటే కనుక ఐ డోంట్ అగ్రీ విత్ దట్. Yes. Yeah. సో కమింగ్ టు ఓవరాల్గా చూసుకుంటే ఫైనల్గా
ట్రంప్ ఆటోమేటిక్ గ్రీన్ కార్డ్ ఎస్ తీసేస్తానని చెప్పారు. ఆల్రెడీ క్యాంపెయిన్ లో కూడా చెప్పడం జరిగింది. ఎస్ నిజంగా రేపు బాధ్యతలు చేపట్టాక మరి నిజంగా తీసేస్తారా? అసలు ఆటోమేటిక్ గ్రీన్ కార్డ్ అంటే ఏంటి సార్? యా ఇట్స్ గుడ్ క్వశ్చన్. ఆటోమేటిక్ గ్రీన్ కార్డ్ అంటే బేసికల్గా ఎలా ఉంటుందంటే నవీన గారు, వైఫ్ అండ్ హస్బెండ్ యూఎస్కి వెళ్తారు. ప్రాబబ్లీ హస్బెండ్ జాబ్ కొరకు వెళ్తాడు, వైఫ్ డిపెండెంట్ వీసా వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక దే విల్ గివ్ ఏ బర్త్ టు ఎనీ బేబీ. ఓకే, వాళ్ళకి పిల్లలు పుడతారు కదా. అక్కడ ఇంతవరకు ఉన్న సిస్టమ్ ఏంటంటే ఎవరికైనా కపుల్కి అక్కడ పిల్లలు పుడితే ఆ పుట్టిన పిల్లోడికి కానీ ఆ పాపకు కానీ బై డిఫాల్ట్ వల్ల గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తారు. దట్ ఈస్ ది ఎగ్జిస్టింగ్ సిస్టమ్. దీనివల్ల ఏమవుతుందంటే నాట్ టు సేవ్ ఎనీథింగ్ బ్యాడ్ అబౌట్ ద పీపుల్, బట్ ఇంటెన్షనల్లీ అన్ఇంటెన్షనల్లీ అక్కడికి వెళ్ళి పిల్లల్ని కని ఓకే వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఇచ్చేసి సెటిల్ అయిపోతున్నారు. అక్కడ పిల్లల్ని చూసడం కొరకు సెక్యూరిటీ ప్రొటెక్షన్ కొరకు ఉండాలి కదా, సెటిల్ అయిపోతున్నారు. దీనివల్ల ఏమవుతున్నదంటే ఇట్ ఈస్ బికమింగ్ ఎ బ్యాడ్ ప్రాక్టీస్. సో ఎలిజిబిలిటీ ఉన్న ఎనీ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్, ఈవెన్ ఇండియాలో కూడా మనం వీ డోంట్ యాక్సెప్ట్ ఎనీ ఇల్లీగల్ మైగ్రెంట్స్. ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఇల్లీగల్ మైగ్రెంట్, బట్ హవెవర్ మన దేశం దాటి ఇంకో దేశానికి వెళ్ళాలి అంటే మనం వీఆర్ గోయింగ్ టు వర్క్ or we are going to study. It is for betterment. When I am saying it is for betterment, it is not only for the betterment of the student. It is also should be for the betterment of the country also. మనం ఏ దేశానికి వెళ్తున్నామో ఆ దేశానికి కూడా మన వల్ల కొంత వాల్యుయేషన్ ఉండాలి, ఒక నోబుల్ ఇంటెన్షన్ పోవాలి. కానీ కొన్ని సందర్భాల్లో బికాస్ వి డెఫినెట్లీ నోటీస్ బ్యాడ్ ఇన్ సమ్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ కాబట్టి ఇలా కొందరు వెళ్ళి అదే పనిగా వెళ్ళి పిల్లల్ని కానీ ఆటోమేటిక్ గ్రీన్ కార్డ్ అని ఆటోమేటిక్ అని కొన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ విషయం మీద ట్రంప్ లాస్ట్ టైం కూడా చెప్పాడు, బట్ ఐ డోంట్ థింక్ హీ హాజ్ ఇంప్లిమెంటెడ్ లాస్ట్ టైం. ఈసారి కూడా అదే క్యాంపెయిన్లో చెప్పాడు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అబౌట్ దిస్. సో ఓవరాల్గా మరి అబ్రాడ్ వెళ్ళి ఇప్పుడు ఇంకా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి స్టూడెంట్స్కి ఓకే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చెప్తారా మీరు? తప్పకుండా అండి. ఎల్పిజి అంటారు, అంటే 1991లో మన ఆర్థిక సమీకరణ డెవలప్మెంట్లో ఫైనాన్షియల్ రిఫార్మేషన్స్ అని మన పివి నరసింహ చేశారు. దట్ ఈస్ అబౌట్ ఎల్పిజి అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. దీని ద్వారా ఏమైందంటే ప్రపంచం ఒక చిన్న గ్రామం అవుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ గ్లోబల్ విలేజ్. నో జియోగ్రఫికల్ బౌండరీస్. ఎవరు ఎక్కడికైనా వెళ్ళి చదువుకోవచ్చు, ఎవరు ఎక్కడికైనా ఉద్యోగాలు చేయొచ్చు, బట్ కంప్లైయింగ్ టు ది పాలసీస్. ఓకే, కాబట్టి ఇండియన్స్కి కానీ లేదా వేరే కంట్రీ వాళ్ళు కానీ మన వాళ్ళు వేరే కంట్రీకి వెళ్ళాలన్నా వేరే వాళ్ళు ఇది వసుదైక కుటుంబం అంటారు చూసారా. సో వాట్ హ్యాపెండ్ ఈస్ కాంపిటెన్సీస్, కేపబిలిటీస్ అనేవి ఇట్ హెస్ బికమ్ ఇంటర్ డిపెండెంట్. ఇట్ ఈస్ నాట్ ఇండిపెండెంట్. మన కాంపిటెన్సీస్ కొరకు వేరే వాళ్ళు మన మీద డిపెండ్ అవుతారు, వేరే వాళ్ళ కాంపిటెన్స్ మనం డిపెండ్ అయ్యాలో ఓవరాల్గా కొలాబరేట్ అయ్యి మనం గ్రో అవ్వాలి. ఈరోజు చూస్తే కనుక ఎన్నో ఫారెన్ కంపెనీస్ మన దగ్గరకు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసి దే ఆర్ సపోర్టింగ్ ది ఇండియన్ ఎకనామిక్ గ్రో. సిమిలర్లీ యాజ్ ఎ సైడ్ మనం డిస్కషన్ టాపిక్లో చెప్పాను, యూఎస్లో కనుక చూసుకుంటే కనుక చాలా వరకు వాళ్ళ ఎకనామిక్ గ్రోత్కు ఉపయోగపడే టెక్నాలజీ లోపల మన ఇండియన్స్ రోల్ చాలా సిగ్నిఫికెంట్గా ఉంది. కాబట్టి దిస్ అప్లైస్ టు అక్రాస్ ద గ్లోబ్, నాట్ ఓన్లీ యూఎస్, నాట్ ఓన్లీ ఇండియా. కాబట్టి పాలకుల్లో మార్పులు వస్తాయి, పార్టీలో మార్పులు వస్తాయి, పాలసీలో మార్పులు వస్తాయి. కానీ ఎన్ని మార్పులు వచ్చినా, పాలకుల్లో వచ్చినా, ప్రజల్లో వచ్చినా, పాలసీలో వచ్చినా, ప్రతి ఒక్కరి కాన్సెప్ట్, ప్రతి ఒక్కరి ఏముంటుందంటే గ్రోత్. దే వాంట్ టు కంటిన్యూ ద లీడర్షిప్ గ్రోత్. ఆ లీడర్షిప్ పొజిషన్ వాళ్ళు కంటిన్యూ చేయడం కొరకు వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఆ టాలెంట్ను స్కిల్ను అట్రాక్ట్ చేయడం కొరకు ఖచ్చితంగా మళ్ళీ వాటిని ఏమంటారు సడలించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. సో ఇండియన్ స్టూడెంట్స్ హూ ఆర్ ఆస్పైరింగ్ టు గో టు యూఎస్ ఫర్ దేర్ ఫర్దర్ ఎడ్యుకేషన్, no need to get demotivated. Continue with acquiring knowledge. Continue with improving skills. Okay. Thank you, sir. Thank you very much, Mama.